నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్లో మసాలా దోశ చాలా క్రిస్పీగా, కలర్ఫుల్గా, టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంకా హోటల్ వాళ్ళు యూజ్ చేసే కొన్ని సీక్రెట్ టిప్స్ని కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను దోశ బ్యాటర్ కోసం ఫస్టే 6 గంటల ముందు రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్తోని 3 గ్లాసుల చొప్పున ఇలా నానబెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి ఒక గ్లాసు మినపప్పుని కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇవి రేషన్ బియ్యము. ఇదే గ్లాస్తోని నేను నానబెట్టుకున్నాను 3 గ్లాసులు. ఇంకా ఇందులోకి సేమ్ గ్లాస్తోని ఒక్క గ్లాసు మినపగుళ్ళని కూడా నానబెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి ఎర్ర కందిపప్పుని, అంటే మైసూర్ దాల్ అని కూడా అంటారు ఇదాన్ని, ఈ పప్పుని, ఈ మైసూర్ దాల్ని కూడా చిన్న టీ గ్లాసుడు నానబెట్టుకున్నాను. ఇంకా మనం కందిపప్పుని కూడా ఈ చిన్న టీ గ్లాస్తోని నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక 6 గంటల పాటు నానిపోవాలి. ఇందులోకి నేను ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను, కానీ ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇంకా మనము మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా అటుకులని నానబెట్టుకోండి. ఏ అటుకులైనా పర్లేదు, పేపర్ అటుకులైనా పర్లేదు, దొడ్డు అటుకులైనా పర్లేదు. ఇలా మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ 6 గంటల తర్వాత పప్పు, బియ్యము ఇలా అటుకులని వేస్తూ మిక్సీ పట్టుకోండి. ఫస్టే వాటర్ ఏం యాడ్ చేసుకోవద్దు. ఇవి కొద్దిగా మెదిగిన తర్వాత ఇందులోకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ వాటర్ని పోస్తూ ఇలా మిక్సీ పట్టుకుంటే మీకు ఎప్పుడైనా దోశ బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా పోసుకోండి. ఇలా పోసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, దోశ బ్యాటర్ అనేది ఇలా సాఫ్ట్గా వస్తుంది కూల్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇంకా ఇది ఒక కంటైనర్లోకి వేసుకొని మీ దగ్గర ఉన్న పప్పు, బియ్యం అన్నీ ఇలానే బ్యాచ్ వైజ్గా మిక్సీ పట్టేసుకోండి. మొత్తం పిండిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. కంటైనర్కి ఇలా నిండా అయితే 2 కంటైనర్లలోకి షేర్ చేసుకోండి. ఎప్పుడైనా పిండి పులిసేటప్పుడు ఒక కంటైనర్కి హాఫ్ క్వాంటిటీ మాత్రమే ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అది నిండా అయిపోయింది కాబట్టి ఇలా 2 కంటైనర్లలోకి వేసుకొని నేను దాదాపు ఒక 8 గంటల పాటు పులియబెట్టుకున్నాను. ఒక 8 గంటల తర్వాత మనం ఇది చూద్దాము. ఇప్పుడు నేను మీకు ఒక 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు పులియబెట్టుకుంటున్నాను. ఇది 8 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ పిండి అనేది చూడండి, ఇలా బబుల్స్ వచ్చినాయనుకోండి, పిండి అనేది పులిసిపోయింది. ఇప్పుడు మనం పిండి పులిసిపోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పిండి బాగా కలిసిపోయేలాగా గరిటెతోని బాగా కలపండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలపండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకోండి. మనం ఇదే కంటైనర్లో వేసుకోలేము దోశలు కాబట్టి ఒక చిన్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కంటైనర్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా చిన్న కంటైనర్లోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల మైదా వేసుకోండి. చక్కెర వల్ల మనకు దోశలు అనేటివి చాలా కలర్ఫుల్గా వస్తాయి. మైదా వల్ల దోశలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇది హోటల్ వాళ్ళు యూజ్ చేసే సీక్రెట్ టిప్ అండి. ఇంకా ఇది బాగా కలిసిపోయేలాగా ఉండలు లేకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చాలా బాగా కలిపేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా కలిపేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇంకా మనం మసాలా ప్రిపేర్ చేసుకునేంతవరకు ఇది పక్కన పెట్టేసుకుందాం. మనకు మసాలా కోసం ఆలు అవసరం కదా. ఇక్కడ నేను ఆలుని ఆల్రెడీ ఒక 3 విజిల్స్ పెట్టి కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇంకా ఆలు మసాలా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1.5 పావు మీ క్వాంటిటీ ప్రకారం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి రంగు మారేంత వరకు ఇలా కలిపేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా అందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇవి సాఫ్ట్ ట్రాన్స్పరెంట్ కావడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ కాగానే ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసుకోండి. ఇంకా పసుపు వేసిన తర్వాత కూడా ఇలా బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు అనేది బాగా ట్రాన్స్పరెంట్ కానవసరం లేదు. మసాలా దోశ
కోసము మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు చాలా ట్రాన్స్పరెంట్గా కానవసరం లేదు, జస్ట్ ఇలా అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చితనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని ఇలా ఇందులోకి వేసుకొని ఇంకా వీటిని మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనము ఈ మసాలాని దోశ పైన వేసినప్పుడు అవి గడ్డలుగా ఉండలుగా లేకుండా చాలా సాఫ్ట్గా అవుతాయి. మనం అప్పుడు దోశ పైన ఈజీగా స్ప్రెడ్ చేయగలుగుతాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. ఇంకా సాల్ట్ కూడా మీకు పడుతుంది అనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఈ ఉప్పు కారం అనేది ఈ ఆలు మసాలాకి పట్టుకునేలాగా 2-3 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. అలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ఈ ఆలు మసాలాకి బాగా పట్టుకుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1-2 నిమిషాల వరకు ఇలా పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలిపేసుకోండి ఈ ఆలు మసాలా బ్యాటర్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఆలు అనేది చాలా సాఫ్ట్గా కావడానికి ఒక చిన్న టీ గ్లాస్తోని టీ గ్లాసెడ్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా సాఫ్ట్గా అయ్యే విధంగా ఇది కలిపేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఆలుని. ఇలా కలుపుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకోండి. 2-3 నిమిషాల లోపు ఇలా ఆలు అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కుక్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇందులోకి సాల్ట్ చెక్ చేసుకొని మీకు తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు ఆలు మసాలా బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము ఇది పక్కన పెట్టేసుకోవడమే. ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. మనకు ఆలు మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీరు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. దోశ ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఒక కాటన్ క్లాత్తోని దానిపైన ఉన్న వాటర్ అన్ని ఇలా రబ్ చేసుకోండి. ఇలా కాటన్ క్లాత్ మాత్రమే యూజ్ చేయాలండి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత గరిటెతోని పిండి వేసుకొని ఎంతవరకు మీరు పిండిని ఇలా స్ప్రెడ్ చేయగలిగితే అలా స్ప్రెడ్ చేస్తూ దోశని వీలైనంత పెద్దగా ఇలా వేసుకోండి. అప్పుడు దోశలు అనేటివి సన్నగా క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 నిమిషాలలో దోశ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ ఈ దోశ చుట్టూరుగా ఇలా వేసుకొని అంతా స్ప్రెడ్ చేయండి దోశకి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చేసుకున్న ఆలు మసాలాని కూడా దీనిపైన కొద్దిగా వేసి ఈ దోశకి మొత్తం ఆలు మసాలాని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇంకా ఇంతే సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా దోశ హోటల్ స్టైల్లో మనకు రెడీ అయిపోయింది ఇంట్లోనే. ఇంకా మీరు దీనికి అవసరమైతే చట్నీ కూడా చేసుకోవచ్చు. నేనైతే పల్లి చట్నీ కూడా చేసుకున్నాను. ఆ చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఛానల్లోకి వెళ్ళి ఆ రెసిపీని కూడా చూడొచ్చు. ఇంకా చూడండి దోశ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ఈ దోశ అనేది చాలా క్రిస్పీగా కూడా అయింది. మనం వేడిగా దోశని పల్లి చట్నీతోని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతే సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మసాలా దోశ ఇంట్లోనే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ టిప్స్తోని తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. ఇంకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.